ఈ కారుణ్యం ఏవైతే ఉన్నాయో నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నా ఆకలిని తీర్చారు, నేను దాహం ఉన్నప్పుడు మీరు నా దాహం తీర్చారు. మరి మదర్ తెరెసా గారు ఎక్కడో సేవలో చెల్లించి దేవుని యొక్క ప్రేమ ద్వారా భారతదేశానికి వచ్చి అనేక మంది జీవితాలలో వెలుగుపెట్టింది. అందుకే ఈ రోజు మనందరం కూడా అందరినీ పునీతురాలుగా గౌరవిస్తున్నందుకు మరి ఒకనొక సందర్భంలో ఈ తల్లి మరి అనేక మంది కుష్ఠరోగులను, అనేక మంది అనాథులను, అభాగ్యులను చేరదీసి తన యొక్క ఆశ్రమంలో మరి చూసుకుంటూ ఉన్నప్పుడు మరి ఒకనొక సందర్భంలో వారు తినడానికి ఎటువంటి ఆహారం లేనప్పుడు ఈ మదర్ తెరెసా గారు విషాదన చేసుకునేవారు. అనగా ప్రతి గృహానికి కూడా వెళ్ళి మరి మా ఇంటి దగ్గర నలుగురు బిడ్డలు ఉన్నారు, ఆకలి ఉన్నారు, వీటితో సహాయం మాకు చేయండి అని అడుగుతూ ఉండేవారు. మరి ఈ విధంగా మదర్ తెరెసా చేసుకున్న సందర్భంలో మరి ఒక గృహం దగ్గరకు ఆ మదర్ తెరెసా గారు వెళ్ళినప్పుడు ఈ విధంగా అడుగుతున్నప్పుడు నా మొహంపై ఉమ్మవేయడం జరుగుతున్నాం. మరి మదర్ తెరెసా గారు కోపడలేదు, దాన్ని అసహించుకోలేదు. అటువంటి సందర్భంలో కూడా ఆ మదర్ తెరెసా గారు ఆ ఉమ్మని అదుర్చుకొని నా ఆకలి తీర్చడానికి మీరు ఈ ఉమ్మని నా మీద ఉంచారు, నా బిడ్డలు చాలా మంది అక్కడ ఆడుతున్నారు, మీకు సహాయం చేయడానికి తన యొక్క రోజులను బట్టి మరి అడుగుతున్నాం. అసలు అతనికి అవసరం అంటారు. ఎవరో అనాథులను, అభాగ్యులను చేరదీయడానికి